నాగేశ్వరరావు పూజారి గారు, మిస్ పూణే నటి ట్విషా మృతికి సంబంధించి దేశవ్యాప్తంగా సంచలనం అయింది సార్. ఇప్పుడు రెండోసారి శవ పరీక్షకు కూడా మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అసలు ఏంటి ఈ కేసు? దీని గురించి ఏం చెప్తారు మీరు? ఆ కేసు గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతుందనే విషయం అయితే వాస్తవమే. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం ట్విషా కేసు గురించే కాదు మనం మాట్లాడాల్సింది. ఎందుకంటే జనరల్గా దేశంలో ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు దాని గురించి దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతాయి. వాటిపైన మనకు మీడియా కానీ హైలైట్ చేస్తూ ఉంటుంది. తర్వాత అందరూ మర్చిపోతారు. ఓకే, మనం ట్విషా గురించి మాట్లాడడం కంటే మన భారతదేశంలో కుటుంబాలలో ఏం జరుగుతుంది అనేది మాట్లాడడం బెటర్. ఎందుకు అంటే ఏంటంటే భారతదేశం అనేది కుటుంబ వ్యవస్థకు పట్టుకొమ్మ. ఓకే, ఎందుకంటే భారతదేశంలో కుటుంబాలు ఉన్నంత స్ట్రాంగ్, భారతదేశంలో కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్నంత ప్రేమ, భారతదేశంలో కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్నంత త్యాగాలు ప్రపంచంలో ఏ దేశంలో ఉండవు. ఓకే, ఎక్కడైతే ఒక మనిషి ఎదుగుదలకు, ఒక మనిషి మానసిక ఎదుగుదలకు, శారీరక ఎదుగుదలకు, తర్వాత ఫైనాన్షియల్ ఎదుగుదలకు, సామాజిక ఎదుగుదలకు పట్టుకొమ్మ కావాల్సిన కుటుంబాలు అవన్నీ మనకి ఏమైపోతున్నాయంటే నేరాలకు నిలయాలైపోతున్నాయి. ఓకే, ఒక ప్రేమించి పెళ్లి చేసుకుంటానో లేకపోతే మనం పెద్దలు చూసిన పెళ్లి చేసుకుంటేనో పెళ్లి తర్వాత విడాకుల శాతం అనేది విపరీతంగా పెరిగింది. పెళ్లి తర్వాత మర్డర్స్ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఎందుకంటే దీనిపైన ఎవరు ఆందోళన అందరూ ఎట్లయిపోయిందంటే ఇప్పుడున్న సమాజంలో మనుషులు ఎలా తయారయ్యారంటే ఏంటంటే ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు స్పందించి వదిలిపెట్టేస్తున్నారు అంతే. దాని మీద ఏ చర్యలు తీసుకోవటం లేదు. నేను ఎంత నెత్తినోరు బాదుకున్నా, నేను ఎంతగానో చెప్పినా నాకేదో పని లేదు అనుకుంటున్నాడు తప్ప, అరే మరి ఒక వ్యక్తి ఏదో చెప్తున్నాడు, కుటుంబ వ్యవస్థ అనేది బలహీనం అయిపోయిందని చెప్తున్నాడు, కుటుంబాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఉంది అని చెప్తున్నాడు, దాని గురించి ఆలోచిద్దామనే ఆలోచన ఎవరికి లేదు ప్రధానంగా. సార్, ఇప్పుడు ఎప్పటి నుంచో మన ఈ వ్యవస్థ ఉంది కదా భారతదేశంలో, ఈ కుటుంబాలు, బంధాలు, బాంధవ్యాలు ఈ మధ్యకాలంలో అసలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి సార్. పెళ్ళైన తర్వాత చంపటాలు, చంపుకోవటాలు, వాళ్ళు చచ్చిపోవటాలు ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయి. అంటే ముందు నుంచి లేవా, ఇప్పుడే జరుగుతున్నాయి? ముందు నుంచి లేవు, అదే చెప్తున్నా కదా. ముందు నుంచి ఉన్నా కూడా చాలా తక్కువ ఉండే, పర్సంటేజ్ అనేది తక్కువ ఉండే. ఓకే, కుటుంబంలో మర్డర్ అనేది చాలా రేర్ ఉంటుండే. ఇంతకుముందు ఉంటుండే, లేదని చెప్తాను కానీ చాలా తక్కువ ఉంటుండే. ఎందుకు అంటే ఏంటంటే అప్పుడు సోషల్ పోలీసింగ్ ఉంటుండే, సమాజము అందరినీ గమనిస్తుండే. అప్పుడు చుట్టుపక్కల ఎవరు ఉంటున్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఓకే, కొత్త పెళ్ళైన వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, ఎవరు వస్తున్నారు అనేది ఉంటుండే. సోషల్ పోలీసింగ్ ఉంటుండే. ఫస్ట్ వ్యక్తికి సమాజం మీద భయం కూడా ఉంటుండే. వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, ఏం జరుగుద్దో అని భయంతో కూడా తప్పులు చేయకపోతుండే. ఓకే, ఇప్పుడు కుటుంబ వ్యవస్థ ఖరాబు కావడానికి ప్రధాన కారణం వచ్చేసి న్యూక్లియర్ ఫ్యామిలీస్. అంటే ఫ్యామిలీస్ అన్నీ చిన్నగా అయిపోయినాయి. ఓకే, భార్య భర్త పిల్లలు, అంతే, భార్య భర్త పిల్లలు. గట్టిగా మాట్లాడితే ఏ కుటుంబంలో కూడా ఈ రోజులలో గట్టిగా ఇంతకుముందు ఉన్నట్టు ఒక చుట్టరికాలు కానీ లేకపోతే ఈ మనం బలగం అంటాం కదా, ఆ పెద్ద ఉమ్మడి కుటుంబాలు కానీ లేకపోతే చూపెట్టుకోవడానికి పెద్ద బలగాలు అంటే ఏమి లేవు. ఉన్న రిలేషన్షిప్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి, ఏదో పెళ్ళికి పిలిపించుకోవడం తప్ప ఇంతకుముందు ఉన్నంత వ్యవస్థ లేదు. అవును. ఓకే, సో మనకు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఒకటి, మైగ్రేషన్ 2, మూడోది సోషల్ పోలీసింగ్ లేకపోవడము. ఓకే, నాలుగోది ఇంట్లో ఉన్న పేరెంట్స్ కూడా పిల్లల్ని చక్కగా పట్టించుకోకపోవడం, ఏం జరుగుతుంది అనేది లేకపోవడం. ఎందుకంటే వాళ్ళు పెరిగే క్రమంలో తల్లిదండ్రుల దగ్గర పెరగకుండా ఎక్కడో పెరగటం, ఇవన్నీ కుటుంబాన్ని చిన్నభిన్నం చేస్తున్నాయి. ఇంతకుముందు పెద్దవాళ్ళే కౌన్సిలింగ్ ఇచ్చి సెటిల్ చేసేవాళ్ళు. ఇంతకుముందు ఏంది మన ఉమ్మడి కుటుంబం అనేది పర్ఫెక్ట్ కుటుంబం అసలు యాక్చువల్ చెప్పాలంటే. కరెక్ట్ సెట్ అయ్యేది ఉమ్మడి కుటుంబమే. ఎందుకంటే చిన్న పిల్లల కాడ నుంచి స్టార్ట్ అయ్యి ముసలి వరకు ఒకటే దగ్గర ఉంటున్నారు. అవును, ఆ రకరకాల ఏజ్లో ఉన్న వ్యక్తులు రకరకాలుగా కమ్యూనికేషన్ చేసుకుంటూ, ఇప్పుడు ముసలోళ్ళు ఉన్నారు అనుకో ఇంట్లో, వాళ్ళు ఏం చేస్తుండే, కుటుంబాన్ని వాచ్ చేస్తుండే. ఇంట్లో కూర్చొని ఖాళీ కూర్చొని ఎవరు ఎటు పోతున్నారు, ఎవరు ఎటు వస్తున్నారు, బాధతో ఉన్నారా, సంతోషంగా ఉన్నారా, ఏమైనా ఇబ్బంది ఎదుర్కొంటున్నారా, వాళ్ళు ఏమైనా తప్పుగా బిహేవ్ చేస్తున్నారా అని చెప్పి వాళ్ళని వాచ్ చేస్తూ వాళ్ళని కంట్రోల్ చేస్తుండే. కుటుంబాల ఏమైనా బిజినెస్లో లాస్ వచ్చిందా వాళ్ళకి ధైర్యం చెప్పి ఏం కాదు అని ఇట్లా ఉండే. చిన్నపిల్లలు ఉన్నారు అనుకో, వాళ్ళు ఏమన్నా మూడిగా ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తుండే, ఏదైనా తప్పు జరిగినా వాళ్ళకి కనిపెడుతుండే.
ఇప్పుడు ఆ గతంలో లోపం ఏంటంటే లేదు. ఎస్ సార్. ఇప్పుడు ఇప్పుడు పెద్దోళ్ళు గతంలో వాళ్ళే పోలీసులు, వాళ్ళే సీసీ అన్నీ కెమెరాలు, అన్నీ వాళ్ళే మోటివేషనల్ స్పీకర్స్. అన్నీ అన్నీ కరెక్ట్. వాళ్ళ జీవితంలో ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా రంగరించి వాళ్ళ చేస్తుండే, హ్మ్. చేసి ఆ కుటుంబాన్ని కాపాడుకుంటుండే. ఇప్పుడు ఏముంది, మనకు ఎవరన్నా ఇంట్లో ముసలోళ్ళు అయిపోయినట్టు వాళ్ళని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్ వేయడమో, లేకపోతే ఎక్కడ వేయటమో, లేకపోతే దూరంగా పెట్టడమో జరుగుతున్నది తప్ప వాళ్ళతోనే కలిసి నివసించే పరిస్థితి ఏర్పడతలేదు ఇప్పుడు. రకరకాల కారణాలు కావచ్చు, సామాజిక పరిస్థితులు కావచ్చు, లేకపోతే పర్సనల్ పరిస్థితులు కావచ్చు. అది నేను చెప్పేది. హ్మ్. కుటుంబం స్ట్రాంగ్ ఉంటేనే, హ్మ్. సింపుల్ లాజిక్ ఇప్పుడు ఈ గుర్తుపెట్టుకోండి ట్విషా ఎప్పుడు కూడా. కేసు గూడా కుటుంబ బాంధవ్యాలు దెబ్బతింటం వల్లే. త్రిష కేసులో మనకి ఇప్పుడు ఒక అమ్మాయి చనిపోయింది అంటే, ఇప్పుడు మనకు ఒక అమ్మాయి పుట్టింట్లో పెళ్ళైన కొత్తలో చనిపోయిందంటే ఏం జరిగింది అనేది పాయింట్. అది. కాబట్టి నేనేమంటా ఏందంటే, సింపుల్ భాషలో చెప్పాలంటే, కుటుంబం అనేది స్ట్రాంగ్ ఉంటేనే, ఆ కుటుంబంలో ఉన్న ప్రతి మనిషి స్ట్రాంగ్ ఉంటాడు. అది మానసికంగా కావచ్చు, లేకపోతే శారీరక పరంగా కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ పరంగా కావచ్చు. వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. ఓకే. కాబట్టి ఎప్పుడైనా నేను ఏం చెప్తా ఏందంటే, కుటుంబాన్ని స్ట్రాంగ్ చేయటం మీద దృష్టి పెట్టండి అని చెప్తాను ఎప్పుడు. బంధాల మీద, బాంధవ్యాల మీద, ప్రేమల మీద, త్యాగాల మీద, వీటి మీద దృష్టి పెట్టండి అని చెప్తా నేను. ప్రస్తుతం ఉన్న సమాజం ఏమైపోయిందంటే ఏందంటే, ఒక 90% నెగిటివ్‌కి వచ్చేసింది. 90% నెగిటివ్‌కి వచ్చేసింది. ఒక 10% నెగిటివ్ ఉంది. అంటే సమాజం చూసే విధానం అట్నే ఉంది. జనాలు కూడా అట్నే ఉన్నారు. హ్మ్. ప్రతీది ఒక నెగిటివ్ కోణంలో. ప్రతీది ఒక నెగిటివ్ కోణంలో. ప్రతీది ఒక నెగిటివ్ కోణంలో. మారాలి. మనకు రాసే వార్త కూడా అట్నే రాస్తున్నారు. నెగిటివ్ రాయకపోతే ఎవడు చూస్తలేడు అసలు యాక్చువల్లీ. ఓకే. హ్మ్. నువ్వు స్ట్రెయిట్‌గా ఏదన్నా పెట్టి మంచిగా రాసినోడికి ఎవడు చూస్తలేడు. పాజిటివ్ అంటే ఏముంది ఇందులో అంటారు. ఆ! అది నెగిటివ్ పెడితే అబ్బా ఏం జరిగిందా అని కుతూహలంతో లోపలికి పోయి చూసి ఓ ఇంతేనా అంటారు. అది. కాబట్టి నేను అందరికీ స్ట్రాంగ్‌గా చెప్పేది ఏంది అంటే ఏంటంటే, ఈ ట్విషా కేస్ ఒకటే కాదు. ఇట్లాంటివి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చాలా జరుగుతున్నాయి. చాలా విపరీతంగా జరుగుతున్నాయి అవి. ఏ కుటుంబంలో జరిగినా అందరూ ఏమనుకుంటారంటే మన కుటుంబం కాదు కదా, వాళ్ళాళ్ళు కొట్టుకొని చచ్చారు కదా, వాళ్ళాళ్ళు పొడుచుకొని చచ్చారు కదా అనుకుంటున్నారు. కానీ అది సమాజం మీద ఎఫెక్ట్ పడుతుంది. హ్మ్. సమాజం మీద ఎఫెక్ట్ పడుతుంది. అదే సమాజంలో మన కుటుంబం ఉంది. హ్మ్. అది మన వంతు బాధ్యతగా మనం నిర్వర్తించాలి, కుటుంబాన్ని కాపాడుకోవాలి అనే విషయాన్ని ఎవరు గట్టిగా చెప్పలేకపోతున్నారు. ఎవరి కాళ్ళు ఏంటంటే నేను నా కుటుంబం వరకే అనుకుంటున్నారు. కానీ అది చాలా సోషల్ ఇంపాక్ట్ పడుతుంది అది. హ్మ్. ఎందుకంటే డైవర్స్ రేషియో అనేది ఎంతగా పెరిగిపోయిందనేది నాకు తెలుసు ప్రధానంగా. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా డైవర్స్ కేసులు చేస్తుంటా కాబట్టి దాని రేషియో ఎంత పెరిగిపోయిందనో నాకు తెలుసు ప్రధానంగా. హ్మ్. హ్మ్. సార్ మీరు సీనియర్ అడ్వకేటు. ఎప్పుడు లాలో ఉన్నటువంటి వాటి గురించి, వీటి గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఈరోజు కుటుంబాలు, బంధాలు దీన్ని నిలబెట్టుకోండి. ఈ ఈ ఈ దీని గురించి ఎందుకు అంత బలంగా నొక్కి చెప్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు నేను ఐయామ్ 50 ఇయర్స్. హ్మ్. నాకు 50 సంవత్సరాలున్నాయి. ఓకే. 50 సంవత్సరాల ఏజ్‌లో మనం సమాజం గురించే మాట్లాడాల్సొస్తది. హ్మ్. ఎందుకంటే ఇప్పటివరకు మనం కెరియర్ అని, అవని, ఇవని మొత్తం చేసుకుంటూ వచ్చేసినాం. హ్మ్. బిల్డప్ చేసుకున్నాం అయిపోయింది. ఇప్పుడు 50 నుంచి ఇక మిగతా జీవితం అంతా సమాజం కోసం, సమాజంలో చేయాల్సిన చేంజెస్ వాటి గురించే మాట్లాడాలింకా. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు 25 ఇయర్స్ వరకు ఏం చేస్తాం మనం? హ్మ్. చదువుకోవడమో, అవో ఇవో 25 ఇయర్స్ వరకు మనకు భారతదేశంలో చదువుకుండే ఉంటది. అదే. 25 ఇయర్స్ నుంచి కెరియర్ స్టార్ట్ చేస్తాం. హ్మ్. కెరియర్ డెవలప్ చేసుకుంటూ వస్తుంటాం. రకరకాల కెరియర్లు, సంపాదన, పెళ్లి చేసుకుంటాము, పిల్లల్ని కంటాము, వాళ్ళని ఎత్తుకుంటాము, తిరుగుతాం, ఇదంతా చేస్తాం. హ్మ్. ఇప్పుడు నేను 50 ఇయర్స్‌కి వచ్చిన నేను. ఓకే. 2 పిల్లలు పెద్దగా అయిపోయిండ్రు. ఓకే. కెరియర్ పరంగా టాప్ మోస్ట్‌లో ఉన్నా. ఓకే. ఇప్పుడు నేను చేయాల్సింది ఏముంటది? ఈ సమాజం అనేది మనకెంతో ఇచ్చింది కాబట్టి మళ్ళీ తిరిగి ఆ సమాజానికి ఇవ్వాలి కదా! హ్మ్. గ్రేట్. అది కాన్సెప్టు. హ్మ్. ఎందుకంటే మనం కమర్షియల్‌గా కొంతకాలం వరకే ఉండగలుగుతాం. హ్మ్. తర్వాత ఇగ మొత్తం కమర్షియల్ అయిపోతే ఇక అవును. ఈ ఇక వీడియో స్టార్ట్ జీవితానికి అర్థమే ఉంటది అంటాను నేను. నేను ఈ వీడియో స్టార్ట్ చేసినప్పుడు ట్విషా కేసు, హైకోర్ట్ ఏం చెప్పింది? ఏంది ఇది? ఇట్లా మాట్లాడతారు అనుకున్నా నేను. టిషా కేస్‌లో ఏం మాట్లాడినా ఏం చెప్తాం, హైకోర్టు అది అన్ని న్యూస్‌లలో అందరూ చూస్తూనే ఉన్నారు కదా! అవునవును. ఇప్పుడు నేను అదే చెప్తున్నా నేను. ఎప్పుడైనా మీ మీడియా అయినా సరే, మాట్లాడే వ్యక్తులైనా సరే, ఎక్కడన్నా ఒక మర్డర్ జరిగిందో, ఒక ఆత్మహత్య జరిగిందో, ఒక హత్య జరిగినప్పుడు ఓకే. అందరూ అది ఎందుకు జరిగింది? ఓకే. దాన్ని ఈమేమన్నారు, వాళ్ళేమన్నారు అని రకరకాల కారణాలు పెడుతున్నారు తప్ప, హ్మ్. అది సొసైటీ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది అనేది ఎంతమంది ఆలోచిస్తున్నారు? కరెక్ట్. ఎంతమంది ఆలోచిస్తున్నారు?
ఒక మనిషిని జనరల్గా చంపడమే క్రూరత్వం. ఒక మనిషిని చంపడం చంపడమే క్రూరత్వం. క్రూరత్వం. ఉమ్. అట్లాంటిది ఆ మనుషుల్ని అంటే మనం కలిసి జీవించిన వ్యక్తుల్ని అత్యంత దారుణంగా ముక్కలు ముక్కల కింద నరకటం అనేది అది దేనికి పరాకాష్ట? ఉమ్. దేనికి పరాకాష్ట? రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మనం ప్రతిరోజు కొన్ని వందల సంఘటనలు చూస్తున్నాం. చంపి ముక్కలు ముక్కలు నరికి ఫ్రిడ్జ్లో పెట్టిన సంఘటనలు చూస్తున్నాం, లేకపోతే బీరువాలో పెట్టిన సంఘటనలు చూస్తున్నాం, లేదంటే డ్రమ్ములో పెట్టిన సంఘటనలు చూస్తున్నాం, అవును. ఇంకా కొందరైతే కుక్కర్లో ఉడికించిన సంఘటనలు చూస్తున్నాం. అసలు మనిషి యొక్క వికృత రూపాన్ని మనం చూసి కూడా మనం దాని మీద స్పందించకపోతే అర్థం ఏముంది అంటున్నా నేను. ఇప్పుడు టమాటాలు బెండకాయలు కట్ చేసినట్టు కట్ చేసి అదే చెప్తున్నా కదా ఈజీ నేను. అయిపోయింది. అదే చెప్తున్నా కదా నేను. అరే Yes. మనం సమాజం అనేది ఏ దిక్కు పోతుంది? కుటుంబ వ్యవస్థ అనేది స్ట్రాంగ్ ఉంటేనే మిగతా వ్యవస్థలన్నీ స్ట్రాంగ్ ఉంటాయి అనేది నేను స్ట్రాంగ్లీ కానీ బిలీవ్ సార్ చేస్తాను. నేను బలంగా ఒక విషయం చెప్తాను సార్, మీలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి సార్. రాజకీయాలు అనేది మళ్ళీ అది వేరే పార్ట్ అది ఇంకా. వేరే పార్టీ కానీ అంటే ఇలా ఆలోచించే ప్రజాప్రతినిధులు లేరే అనిపిస్తుంది నాకు. ఉన్నారు కానీ అది రాజకీయం అనేది అది వేరే వేరే కోణంకి వచ్చేస్తుంది. కానీ ఇక మనమైతే ప్రస్తుతానికి ఉన్న దాంట్లో అయితే నేను స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ సొసైటీని మంచి చేయాలనే ఉద్దేశంతో అవుతున్నాను నేను. సొసైటీలో ఒక పాజిటివ్నెస్ ఇవ్వాలి, సొసైటీని మంచిగా చేయాలి, అన్ని కుటుంబాలు ప్రశాంతంగా జీవించాలా, మంచి మంచి వాళ్ళ స్థాయిలో వాళ్ళకున్న వనరులను పెట్టుకొని అరే నాకు అదే అర్థం కాదు. ఏ ఇంటికి పోయినా పంచాయతీ ఉంది, ఏ ఇంటికి ఇంటికో పోయినా రామాయణం అని అంటారు ఆ, కదా. ఏ ఇంటికి పోయినా పంచాయతీ ఉంది. ఒకటే కుటుంబ సభ్యులు ఒకటే ఇంటి కింద ఉంటూ పంచాయతీలు ఎట్లా పెట్టుకుంటారు అనేది కాన్సెప్ట్. నాకు అర్థం కాని కాన్సెప్ట్ అది. మనం ఒక వ్యక్తితోని కలిసి జీవించే క్రమంలో మనం ఏమన్నా హెచ్చు తగ్గులు అవుతుంటాయి. అవి వాటి బ్యాలెన్స్ గొడవ ఉండదని చెప్పను. ఆ గొడవ ఏ స్థాయికి పోతుంది అనేది పాయింట్. ప్రపంచంలో ఏ మనిషి ఒక తిరుగు ఉండడు. ఓకే, భేదాభిప్రాయాలు ఉండటం వేరు, గొడవలు చేసుకోవడం వేరు. ఈ రెండు చాలా తేడా ఉంటుంది. ఒక విషయం మీద మనకు ఇద్దరికి భేదాభిప్రాయాలు ఉండటం వేరు, దానిపైన మనం గొడవలు పెట్టుకోవడం వేరు. ఓకే, అందరూ భేదాభిప్రాయాలు వ్యక్తపరచుకుంటూ ఏం చేస్తున్నారు? డైరెక్ట్ గొడవలు పెట్టుకుంటారు, లేదా చంపేసుకుంటారు, లేదా చచ్చిపోతున్నారు. నాకు బాధ అనిపిస్తుంది. రోజు ఆ పేపర్ చదివితే అప్పుడప్పుడు ఏడుపు వస్తుంది. నేను మొన్న ఒక న్యూస్ చదివినాను ఎక్కడో. ఒక పెళ్ళికి కూకట్పల్లిలో చదివిన నేను. ఒక అమ్మాయి అంటే అమ్మాయి కాదు, ఒక మధ్య వయస్కురాలు, ఒక 40 సంవత్సరాల ఒక మహిళ. ఆమె కూకట్పల్లికి పెళ్ళికి వచ్చి పెళ్ళి అయిపోయిన తెల్లారి అదే పెళ్ళిలో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిందంట. అయ్యో, దేనికి? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చచ్చిపోయిందట. అరే కొన్ని వందల సందర్భాలలో చెప్పిన నేను, మనిషి జీవితం ఒక 60 సంవత్సరాలు వేసుకుంటే ఆర్థిక ఇబ్బంది అనేది నెల రోజులో, 6 నెలల్లో, సంవత్సరం ఉంటుంది అంతే. ప్రపంచంలో ఆర్థిక ఇబ్బంది లేకుండా నాతో సహా, నీతో సహా, ఇది చూసే వాళ్ళందరూ సహా 20 సంవత్సరాల కాలంలో ఏదో ఒక దగ్గర ఆర్థిక ఇబ్బంది అనేది ఎదురవుతుంది కంపల్సరీ. ఏదో దగ్గర ఆగిపోతాడు. అట్లా ఎక్కడో వాడు లాస్ కావటమో, లేకపోతే మిస్మేనేజ్మెంట్ జరగటమో ఏదో జరుగుతుంది ఆర్థిక ఇబ్బంది. కాకపోతే ఏంటంటే వాళ్ళకున్న పరిచయాలను బట్టి కావచ్చు, వాళ్ళకున్న సోర్సెస్ని బట్టి కావచ్చు, వాళ్ళకున్న ధైర్యాన్ని బట్టి కావచ్చు, దాన్ని ఓవర్కమ్ చేస్తారు. ఎస్, ఓకే, ఏ ఆర్థిక ఇబ్బంది లేకుండా ఏ మనిషి ఉండడు. ఇవాళ మార్నింగ్ లేవగానే పేపర్, ఇవాళ మార్నింగ్ అయితే ఇంకా నాకైతే అసలు ఎంత అంటే, ఇవాళ మార్నింగ్ జనగామ దగ్గర ఉన్న ఒక విలేజ్లో పౌరోహిత్యం చేసుకునే ఒక తండ్రి, ఒక కొడుకు, ఇద్దరు కలిసి చూసాను నేను కూడా. ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు. ఒక తండ్రి పిల్లలకు ధైర్యాన్ని ఇవ్వాల్సిన తండ్రి, పిల్లల్ని సాది, వాళ్ళని రకరకాలుగా సాది, వాళ్ళని తినక సాది ఇన్ని సంవత్సరాలు పెంచిన ఒక తండ్రి పిల్లలతో పాటు చనిపోవడం అనేది సమాజానికి ఎంత సిగ్గుచేటు. పౌరోహిత్యం చేసుకునే ఇద్దరు వ్యక్తులు అంటే సమాజాన్ని జీవించే ఇద్దరు, సమాజాన్ని ఏమంటారు దీవించే ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకోవడం అనేది దేనికి పరాకాష్ట? అది నా బాధ అది. ఇట్లా ఎక్కడ చూసినా ప్రతిరోజు ఒక హత్యనో ఆత్మహత్యనో, చచ్చిపోవడమో. ఎందుకంటే మనిషి అనే వ్యక్తి బలహీనుడు అయిపోయాడు, చాలా బలహీనుడు అయిపోయాడు.
ఎంత బలహీన అయిపోయింది అంటే ఏంటంటే సమస్య వచ్చింది అంటే వాళ్ళ దగ్గర రెండే దారులు ఉంటున్నాయి. ఒకటి సంపాలా లేకపోతే చావాలి. చచ్చిపోవాలా. పోరాడాలా అనే స్ఫూర్తి లోపించింది. ఎస్పెషల్లీ యువతలో. ఉమ్, ఉమ్. ఇప్పుడున్న యువత జంజీ అని చెప్పుకుంటూ తిరుగుతున్న ఏ బ్యాచ్ అవుతుందో ఉమ్, వీళ్ళందరికీ పోరాడాలనే స్ఫూర్తి లోపించింది. ఉమ్, జీవితం అంటే ఒక పోరాటము. పోరాడాలా, ఆ పోరాటంలో మజా వస్తుంది, ఆ పోరాటంలో గెలుస్తాము, ఓడతాము, రకరకాల ఫీలింగ్స్ ఉంటేనే ఉమ్. ఇది ఇప్పుడు ఇప్పుడు పోయి జంజీలు అంటేనే పోయింది. పోరాట యోధులు అంటున్నారు కదా సార్. దేనికి ఆన్లైన్లో కూర్చొని చేయటం పోరాటం అంటే ఉమ్. ఆన్లైన్లో కూర్చొని చేయటం అబ్బా. మానసికంగా బలవంతులు కాదంటారా? మానసికంగా బలవంతం కావటం లేరు, అదే నేను చెప్తున్నా. వాళ్ళు నన్ను ఎవరు తిట్టినా చెప్తా నేను. ఉమ్, ఇప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం ఉన్న క్రైమ్ రేటు ఇప్పుడున్న క్రైమ్ రేట్ చూసుకుంటే ఒక అందరికీ అర్థమయ్యే భాషలు చెప్తా, పర్సంటేజ్ చెప్తే అర్థం కాదు కదా. ఒక 20 సంవత్సరాల క్రితము యూత్ క్రైమ్లో ఒక 10 మెంబర్స్ మీద ఎఫ్ఐఆర్ అయితే, ఓకే, ఒక మీకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే ఏంటంటే ఇప్పుడు యూత్ ఒక 100 మంది ఉన్నారు అనుకుందాం. 20 years క్రితం యూత్ ఒక 100 మంది ఉన్నారు. దాంట్లో ఎఫ్ఐఆర్ ఒక 10% అవుతుండే. 10 మంది మీదే కేసులు బుక్ అవుతుంది. 10 మంది మీదనే కేసులు బుక్ అవుతుండే. ఇప్పుడున్న యూత్లో మోర్ దెన్ 50 to 60% యూత్లో ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది. బా 20 ఏళ్ళలో అంత గ్యాప్. అదే చెప్తున్నా. ఇప్పుడు దీన్ని ఎవడు అర్థం చేసుకుంటాడు? యువతలో డ్రగ్స్ వినియోగం పెరిగింది, విపరీతమైన డ్రగ్స్ వినియోగం పెరిగింది. నిన్న పొద్దుల ఎక్కడో న్యూస్ చదివిన, ఏది ఆంధ్రాలో 2 యువకులు జీబులతో ఢీ కొట్టుకున్నారంట. అవును, అది కూడా అమ్మాయి కోసం. అమ్మాయి కోసం. తీరా చూస్తే వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారని చెప్పి న్యూస్. ఆ ఏజ్లో డ్రగ్స్ తీసుకుంటాం అనేది ఎంత నేరం అండి? ఎదుగుతున్న ఏజ్లో. ఎవరి లోపం అది? తల్లిదండ్రుల లోపమా? వ్యవస్థ లోపమా? ఎవరి లోపం అది? ఒక మంచిగా చదువుకోవాల్సిన ఏజ్లో నువ్వు జీపులు తీసుకొని గుద్దుకుండా అనేది కాన్సెప్ట్ ఎక్కడిది? ఓకే, డ్రగ్స్లో ఇరుకుతున్నారు. ఎస్పెషల్లీ రిలేషన్షిప్స్లో బాగా ఇరుకుతున్నారు. ఇంతకుముందు 100 మందిలో ఇంతకుముందు ఏం చెప్పిన 100 మందిలో 50 నుంచి 60% కేసులు అయ్యి దాంట్లో దగ్గర 30% ఆఫ్ ద కేసెస్ ఇన్ ద రిలేషన్షిప్స్. ఓకే, యుక్త వయసులో ప్రేమ పేరుతో, ఓకే, రిలేషన్షిప్లోకి ఎంటర్ అయిపోయి దాన్ని మేనేజ్ చేయలేక, అది అర్థం కాక వీళ్ళ వల్ల గొడవ పెట్టుకొని మోసం చేసిన అమ్మాయి కేసులు ఎక్కడం అనేది మనకు విపరీతం అయిపోయింది ఇప్పుడు. అవును. ఆ రిలేషన్షిప్స్ వెళ్ళటం అనేది ఎక్కడి దాకా వచ్చిందంటే ఏంటంటే మైనర్ అమ్మాయిలు మైనర్ అబ్బాయిలు కూడా ఇవాళ రేపు రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తున్న దానికి వచ్చేసింది. తర్వాత ర్యాష్ డ్రైవింగ్లు, ఏది డ్రంక్ అండ్ డ్రైవ్లు, ర్యాష్ డ్రైవింగ్లు, వైలేషన్, విపరీతమైన లా వైలేషన్ ఉంది యువతలో. విపరీతం లా వైలేషన్ ఉంది. దీన్ని గాడిని పెట్టాలంటే ప్రతి ఒక్కరు నడుము బిగించాలా, పెట్టాలా. ప్రతి కుటుంబం తన బాధ్యత కింద చూసుకోవాలా. పిల్లలు ఏం చేస్తున్నారో చూసుకోవాలా, వాళ్ళ చదువులు ఎట్లనే చూసుకోవాలా. వాళ్ళకు యుక్త వయసులో ఒక ఎఫ్ఐఆర్ అయితే వాళ్ళకి పెయిన్ ఇప్పుడు తెలియదు. వాళ్ళకి పాస్పోర్ట్ రాక, వీసాలు రాక, జాబులు రాక. ఇప్పుడు జాబులలో కూడా నీకు కంపల్సరీ వెరిఫికేషన్ ఉంటాయి. మ్యాక్సిమం ఇప్పుడున్న సమాజంలో 50% ఆఫ్ ద జాబ్స్ వెరిఫికేషన్ చేసుకుంటున్నాయి, క్రైమ్ ఉందా లేదా అని చెప్పేసి. బ్యాంకింగ్ వ్యవస్థలు కావచ్చు, ఫైనాన్షియల్ వ్యవస్థ ఎక్కడెక్కడ టచ్ ఉందో అన్నిట్లో, మోరల్ వ్యవస్థలో కావచ్చు. గవర్నమెంట్ జాబ్ రాదు నీకు మీద ఎఫ్ఐఆర్ ఉంటే. మోరల్ టర్పిట్యూడ్ కింద ఎఫ్ఐఆర్లు ఉంటే రాదు. ఇదంతా ఎవరు చెప్పాలా? కాబట్టి నేను ఏం చెప్తున్నాను ఏంటంటే ఫస్ట్ మనం అందరం కుటుంబం మీద దృష్టి పెడితే, ఎవరి కుటుంబాన్ని వాళ్ళు బాగు చేసుకుంటే దేశం డిఫాల్ట్గా బాగా అయిపోతుంది. అంతే. దేశాన్ని బాగు చేయాలంటే నేను చెప్పే సలహా అయినా, దేశాన్ని బాగు చేయాలంటే నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నీ ఇల్లు నీ ప్రాంతం, అంతే. నీ ఇల్లు నీ ప్రాంతం, వీటి మీద దృష్టి పెట్టుకో. రోజుకో 1 గంట సేపు దృష్టి పెట్టుకో, దేశం డిఫాల్ట్గా బాగా అయిపోతుంది. ఒక్క ముక్కలో తేల్చేశారుగా. సింపుల్. నీ ఇంటిని నువ్వు సక్రమంగా పెట్టేసుకొని, నీ కుటుంబంతో నువ్వు స్ట్రాంగ్ ఉండి, నువ్వు ఉన్న ఏరియాని స్ట్రాంగ్ చేసుకో సరిపోతుంది. నీ చుట్టుపక్కల జనాలు స్ట్రాంగ్ చేసుకో సరిపోతుంది. ఎవరికల్లా చేసుకుంటావో దేశం ఎందుకు డెవలప్ కాదు చూద్దాం. నువ్వేం చేయకు. ఇంకా నీ కుటుంబాన్ని నువ్వు స్ట్రాంగ్ చేసుకుంటే, నీ ప్రాంతాన్ని నువ్వు స్ట్రాంగ్ చేసుకుంటే, ఇప్పుడు ఒక విలేజ్ ఉందనుకో, నీ విలేజ్ని మంచిగా పెట్టుకో,
తర్వాత నీ కుటుంబాన్ని మంచిగా పెట్టుకో కథం. ఏ విలేజ్కి ఆ విలేజ్ బాగుపడితే ఇక దేశం ఎందుకు ఆటోమేటిక్గా గ్రోత్ కదబ్బా. అంతే. సిటీలో ఉన్నావు అనుకో, నువ్వు నీ 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 ఏరియా నీ ఇంటి నువ్వు స్ట్రాంగ్ చేసుకో, నీ కార్పొరేటర్ అంటారు కదా, ఆ ఏరియా నువ్వు స్ట్రాంగ్ చేసుకో, అయిపోయి అవసరం లేదు. ఇంకా నీకు దేశం కోసం నువ్వు ఇంట్లో కూర్చొని నువ్వు తెల్లవార్లు పోరాడాల్సిన అవసరం ఏం లేదు. అవును. ఇంతకుముందు అన్న కనీసం మనకు దేశభక్తికి థియేటర్లలో అవన్నీ వేస్తుండే. ఏవి మనకు జాతీయ గీతం అన్న పాడుతుండే దేశభక్తి కింద, కనీసం గుర్తు చేస్తుండే. అరే ఒక జాతీయ గీతం పాడి దేశాన్ని అన్న గుర్తు చేస్తుండే. సినిమాకు పోయినప్పుడన్నా కనీసం నిలబడి దేశభక్తి వస్తున్నా జనగణ మనం ఆడుకుంటుండే మనం. ఇప్పుడు అది కూడా తీసేసారు. అర్థమైందా? కాబట్టి నేను అందరికీ ఏం చెప్తా అంటే ఏంటంటే, కుటుంబాన్ని స్ట్రాంగ్ చేసేసుకుంటే, నీ కుటుంబాన్ని నువ్వు స్ట్రాంగ్ చేసుకోవడం మీద దృష్టి పెడితే ఇమ్మీడియట్లీ నీ ప్రాంతం స్ట్రాంగ్ అయిపోతుంది, నీ ప్రాంతంతో పాటు దేశం స్ట్రాంగ్ అయిపోతుంది. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.